గుంజి 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 గున్ని పట్టి 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 పట్ట. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినిమాప్ ఛానల్. మనం ఈ వీడియోలో లేటెస్ట్ గా వచ్చిన మూవీ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. అలా చూసే ముందు మన సినిమాప్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం ఓటీటీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. లెట్ స్టార్ట్ విత్ పరాశక్తి. ఈ మూవీ అయితే G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ సంక్రాంతికి ఏపీలో అండ్ తెలంగాణలో థియేటర్స్ దొరకపోవడంతో తమిళ్లో మాత్రం థియేటర్ లో రిలీజ్ చేసి తెలుగు వర్షన్ డైరెక్ట్ గా ఓటీటీకి ఇచ్చేసారు. మూవీ అయితే పెద్ద ఏం నచ్చలేదు నాకు. డీటెయిల్ రివ్యూ మన సినిమా ఛానల్ లో ఉంది. మీరు కానీ చూడాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి. మన శంకర వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు. ఈ మూవీ G5 లో ఫిబ్రవరి 11 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుంది. మీలో ఎంతమంది ఈ మూవీ ఓటీటీలో చూద్దామని వెయిట్ చేస్తున్నారు కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. రాజాసాబ్ ఇప్పుడు ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ రిజల్ట్ అయితే మన అందరికి తెలిసిందే. స్పెషల్ గా నేనైతే చెప్పాల్సిన అవసరం లేదు మీకు. అనగనగా ఒక రాజు ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ సంక్రాంతికి వచ్చిన మొత్తం 5 మూవీస్ లో నా ఫేవరెట్ మూవీ ఇది. ఇంకా మహాసేన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అయితే అసలు నచ్చలేదు నాకు. ఈ మూవీ రివ్యూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో ఇచ్చాను, చూడండి. నీలకంఠ ఈ మూవీ జనవరి 2 ని థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు సన్ నెక్స్ట్ లో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. భర్త మహాశయులకు విజ్ఞప్తి ఈ మూవీ G5 లో ఫిబ్రవరి 13న ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. నరి నరి నడుము మురారి ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సైక్ సిద్ధార్థ ఈ మూవీ జనవరి 1 ని థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ అయితే నచ్చిందని చెప్పలేను, నచ్చలేదని కూడా చెప్పలేను, అలా ఉంది ఈ మూవీ. ఈ మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. మీకు కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లింక్ ఇచ్చాను, చూడండి. ది ఆస్ట్రోనాట్ ఈ మూవీ 2025 లో థియేటర్ లో రిలీజ్ అయ్యి ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈవెన్ ఇఫ్ దిస్ లవ్ డిసపియర్ టునైట్ ఇదొక కొరియన్ రొమాంటిక్ మూవీ. తెలుగు డబ్బింగ్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ అయితే ఎవరేజ్ గా అనిపించింది. ఈ మూవీలో ఉన్న కాన్సెప్ట్ అయితే కొత్తగా ఉన్నా మంచు మనోజ్ గారు ఎప్పుడో ట్రై చేశారు ఈ కాన్సెప్ట్ అనేది. నేను మీకు తెలుసా అనే మూవీలో మీరు కానీ మంచు మనోజ్ గారు మూవీ చూడకపోయి ఉంటే చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ మూవీ అయితే G5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్ లూసీ లెడ్బీ యూకేలో జరిగిన యూనిక్ క్రైమ్ యొక్క డాక్యుమెంటరీ ఇది. తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. క్రైమ్ స్టోరీస్ అంటే ఇష్టపడే వాళ్ళైతే ఈ డాక్యుమెంటరీని అసలు మిస్ అవ్వద్దు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బేబీ గర్ల్ ఇది ఒక మలయాళం ఫిలిం. సోనీ లీవ్ లో తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది. ఫిబ్రవరి 12 నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇంకా ఇవేనండి లేటెస్ట్ ఓటీటీ మూవీ అప్డేట్స్. ఇంకా మన మూవీ అప్డేట్స్ ఏంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ మూవీని మేకర్స్ ఏప్రిల్లోనే రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు, బట్ ఇప్పుడు ఈ మూవీ ప్రీపోన్ చేసుకుని మార్చ్ 26 ని థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. పెద్ది ఈ మూవీ మార్చ్ 27న థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సింది కదా, బట్ మూవీ మేకర్స్ ఈ మూవీని పోస్ట్పోన్ చేసుకుని ఏప్రిల్ 30న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు 5 లాంగ్వేజెస్ లో. అంటే ఏం లేదు, బాబీ అండ్ అబ్బాయి ఇద్దరు కలిసి వాళ్ళ రిలీజ్ డేట్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకున్నారు అంతే. ఇంకా ఫంకీ మూవీ నుంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు. నాకైతే పెద్దగా నచ్చలేదు ట్రైలర్ అనేది. ఒక కామెడీ డైలాగ్ కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. మన డి మూవీలో సునీల్ గారు లాగా అన్ని హాల్లోనే అన్నట్టుగా మెయిన్ డైలాగ్స్ అన్ని మూవీలో దాచించారేమో. అర్థమైందిలే, అన్ని హాల్లోనే అంటావు, నువ్వు పోనేరా. అలా అయినా హ్యాపీనే. ప్రిన్స్ మూవీ లాగా తేడా కొట్టకపోతే అదే చాలు. ఇంకా మూవీ అయితే ఫిబ్రవరి 13న థియేటర్లో రిలీజ్ చేయబోతున్నారు. సీతపయాణం మూవీ నుంచి కూడా ట్రైలర్ని రిలీజ్ చేశారు. ఈ మూవీ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. యాక్చువల్లీ ఈ మూవీలో హీరో కింద విశ్వక్సేన్ చేయాల్సింది, బట్ యాక్షన్ కింగ్ అర్జున్ కి ఇంకా విశ్వక్సేన్ ని పడకపోవడంతో ఈ మూవీ నుంచి విశ్వక్సేన్ ని హీరోగా తీసేసి ఒక కన్నడ హీరోని పెట్టుకుని కంప్లీట్ చేశారు ఈ మూవీని. ఇప్పుడు కావాలని విశ్వక్సేన్ మూవీతో కాంపిటీషన్ తో వస్తున్నారో లేదా టైం అలా కుదిరిందో ఏంటో మరి. ఇంకా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపోసిన మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ డైరెక్ట్ ఈటీవీ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు ఫిబ్రవరి 12 నుంచి. ఇంకా చెత్తపచ్చ మూవీ నుంచి ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీ లాస్ట్ మంత్ జనవరి 22నే థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది, బట్ మైత్రి వాళ్ళు ఈ మూవీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మళ్ళీ వదిలేసుకున్నారు. సో ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ అనేది థియేటర్ లో రిలీజ్ అవ్వకుండా అయిపోయింది. ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో మాత్రం థియేటర్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్ గా థియేటర్ లో రన్ అవుతుంది. ఇప్పుడు ఈ మూవీ సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఫిబ్రవరి 13న థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు. దురంధర్ ది రివెంజ్ మూవీ నుంచి ట్రేజర్ ని రిలీజ్ చేశారు యూట్యూబ్ లో. ఆల్రెడీ దురంధర్ పార్ట్ 1 మూవీతో అటాచ్ చేశారు, కానీ యూట్యూబ్ లో రిలీజ్ చేసిన ట్రేజర్ లో ఇంకా కొన్ని సీన్స్ అనేవి యాడ్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చేసేశారు. మార్చ్ 19th థియేటర్ లో రిలీజ్ అవబోతుందని ఈ మూవీ. ఇంకా మిర్జాపూర్ మూవీ నుంచి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ వచ్చేసింది అఫీషియల్ గా. సెప్టెంబర్ 4th ని థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో స్టోరీకి ఇంకా సిరీస్ లో ఉన్న స్టోరీకి అసలు సంబంధమే ఉండదు. ఇది ఒక స్టాండ్ అలోన్ ఫిలిం. మరి చూడాలి మూవీలో స్టోరీ ఎలా ఉంటుందో. మున్నా భయ్య అయితే ఇస్ కమింగ్ బ్యాక్. నేనైతే చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా మున్నా భయ్యని బిగ్ స్క్రీన్ లో చూడడానికి. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్య చేదో ఒకటయ్యి దేశాన్ని ఉద్ధరించరా. ఇంకా మీరు కూడా ఈ మిర్జాపూర్ సిరీస్ చూస్తుంటే మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఎవరో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా చూస్తాను.
ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి బైకర్ మూవీ నుంచి డాక్టర్ రాజశేఖర్ గారి బర్త్డే సందర్భంగా రాజశేఖర్ గారి క్యారెక్టర్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేశారు. ఇంకా ఈ మూవీ అయితే ఏప్రిల్ 3 థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈసారి అయినా పక్క డేట్ కి వస్తే బాగుండు. కపుల్స్ ఫ్రెండ్లీ మూవీ నుంచి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఈ మూవీ వ్యాలంటైన్స్ డే సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయబోతున్నారు ఫిబ్రవరి 14th. ఈసారి సంతోష్ శోభన్ గారు కంబ్యాక్ ఇచ్చేలా ఉన్నారు. ట్రైలర్ అయితే బాగుంది, మరి చూడాలి థియేటర్ లో ఎలా పర్ఫామ్ చేస్తుందో అనేది. ఇంకా నెక్స్ట్ అప్డేట్ వెళ్ళిపోతే హే భగవాన్ మూవీ నుంచి ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. ఈ మూవీ అయితే Feb 20th థియేటర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా గాయపాట సింహం మూవీ నుంచి ట్రేజర్ ని రిలీజ్ చేశారు. సారీ, ట్రేజర్ కాదు, ట్రైజర్ అయితే కామెడీగా చాలా బాగుంది. ఈ ట్రైజర్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే పెళ్లి చూపుల మూవీలో ఒక సీన్ ని రీక్రియేట్ చేయడం, మళ్ళీ తరుణ్ భాస్కర్ తన మూవీ మీద తన సాటైర్ వేసుకోవడం అనేది నాకు బాగా నచ్చింది. పెళ్లి చూపుల మీద మీ ఒపీనియన్ ఏంటి? యావరేజ్ సినిమా, ఓవర్ హైప్ అయిందంతే. ఇంకా పారడైజ్ మూవీ అయితే నెక్స్ట్ మంత్ March 26th థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది కదా, బట్ ఈ మూవీ అయితే ఇప్పుడు పోస్ట్పోన్ చేసుకున్నారు. ఎందుకనంటే షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వడంతో మూవీ టీం వాళ్ళు జూలై ఎండింగ్ కి ఆ జూన్ మంత్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఇన్సైడ్ టాక్ అయితే ఇప్పటి వరకు 60% ఆఫ్ షూట్ కంప్లీట్ అయిందని అంటున్నారు. మరి చూడాలి జూన్ కైనా వస్తారా లేదా ఆగస్టు సెప్టెంబర్ అనుకుంటూ పోతారా అని. ఇంకా మన విజయ్ గారి లాస్ట్ మూవీ అయిన జననాయకన్ January 9th థియేటర్ లో రిలీజ్ అవ్వాల్సి ఉంది కదా, బట్ ఆ మూవీ అనేది పోస్ట్పోన్ చేసుకున్నారు సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో. మళ్ళీ మూవీ టీం వాళ్ళ సెన్సార్ సర్టిఫికేట్ కోసం మళ్ళీ వాయిదాల మీద వాయిదాలు పడ్డాక మొన్నే ఫైనల్ తీర్పు ఇచ్చింది కోర్టు. ఏమనంటే సెన్సార్ వాళ్ళు 18 days లో మూవీ టీం కి సెన్సార్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలని. ఇంకా సెన్సార్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి 20 minutes ఆఫ్ సీన్స్ ని సెన్సార్ చేసి పడేశారు. ఇంకా మూవీ రన్ టైం అయితే ముందు 2 hours 40 minutes ఉంటే ఇప్పుడు 2 hours 20 minutes వచ్చేసింది. థియేటర్లో ఏమో కానీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో మాత్రం అన్కట్ వర్షన్ ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తారంట. ఇంకా ఈ జననాయకన్ మూవీ అయితే February 20th థియేటర్స్ లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. టాక్స్ నడుస్తున్నాయి. అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇంకా రాలేదు. I am coming. ఎప్పుడు వస్తుందో. ఇంకా నెట్ఫ్లిక్స్ వాళ్ళు 4 movies ని అనౌన్స్మెంట్ చేశారు. అవేంటో చూద్దాం. ఈ 4 movies లో 2 మాత్రం డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్, మిగతా 2 డైరెక్ట్ తమిళ ఫిల్మ్స్, బట్ తెలుగు డబ్బింగ్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా ఫస్ట్ మూవీ వచ్చేసి తక్షకుడు. ఈ మూవీలో ఆనంద్ దేవరకొండ మెయిన్ లీడ్ కింద యాక్ట్ చేస్తున్నారు. ట్రేజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టైం ఆనంద్ దేవరకొండ ఇంత ఇంటెన్స్ రోల్ లో చేయడం. నెక్స్ట్ మూవీ వచ్చేసి సూపర్ సుబ్బు. ఈ మూవీలో సందీప్ కిషన్ గారు మెయిన్ లీడ్ కింద చేస్తున్నారు. ట్రేజర్ అయితే చాలా బాగుంది. ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ సందీప్ కిషన్ గారి నుంచి ఒక మంచి కామెడీ మూవీ వస్తుంది. ఇంకా ఈ 2 మూవీస్ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్స్, మిగతా 2 డైరెక్ట్ తమిళ ఫిల్మ్స్. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి లెగసీ. ఈ మూవీలో మెయిన్ లీడ్ కింద మాధవన్ గారు యాక్ట్ చేశారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా ఫిలిం మేడ్ ఇన్ కొరియా. ఈ మూవీలో ప్రియాంక మోహన్ గారు మెయిన్ లీడ్ కింద యాక్ట్ చేస్తున్నారు. ట్రేజర్ చూస్తుంటే ఈ జనరేషన్ అమ్మాయిలకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది మూవీ. ఇంకా నెక్స్ట్ మూవీ వచ్చేసి #లవ్. ఈ మూవీలో మెయిన్ లీడ్స్ కింద అర్జున్ దాస్, ఐశ్వర్య లక్ష్మి గారు చేస్తున్నారు. ఇది ఒక మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ. ట్రేజర్ అయితే బాగానే ఉంది కానీ మరి చూడాలి మూవీ ఎలా ఉంటుందో. ఇంకా ఈవెన్ అండ్ లేటెస్ట్ గా వచ్చిన మూవీ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ నేను ఏదైనా మిస్ అయ్యంటే కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటా మీ నుంచి. ఇంకా ఈ వీడియోని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరు నా మీద పెంచుకున్న కట్ల ప్రేమకి, మీ అభిమానానికి రొంబ నండ్రి, తుంబ థ్యాంక్స్, బహుత్ బహుత్ శుక్రియా. మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. సో ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.